స్ట్రీట్ స్టైల్‌లో కాదండి, నా స్టైల్‌లో ఒకసారి చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి చూడండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. బోన్‌లెస్ చికెన్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని, దానిలో తగినంత ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం పిండుకొని కలిపి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసి మీడియం ఫ్లేమ్‌లో చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేనైతే నార్మల్‌గా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, కోడిగుడ్లలో కొంచెం ఉప్పు వేసి బీట్ చేసుకొని, ఈ నూనెలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్డు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకొని, అదే కడాయిలో మరో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటో ముక్కలు కూడా వేసి, టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకొని, ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్డు, అలానే ఫ్రై చేసుకున్న చికెన్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, పొడి పొడిగా ఉడికించుకున్న అన్నాన్ని దీంట్లో వేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఎలాంటి సాసులు వాడకుండా చేసిన ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.